ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాయో, ప్రజలను వాళ్ళు ఎంత ఎర్రిపప్పలని చెప్పి అనుకుంటారో, ఎంత దారుణంగా మిస్‌లీడ్ చేస్తారో, అండ్ మరోవైపు వ్యవస్థలు కూడా అటువైపు పత్రికలు, టీవీ ఛానళ్ళు వాళ్ళే ప్యానెల్‌గా విచారణ చేసి, వాళ్ళే శిక్షలేసి, వాళ్ళే శిక్షలు అమలు చేస్తూ ఉన్న వ్యవస్థలు అలానే చూస్తూ ఎలా ఉండిపోతాయో, ఇప్పుడు ఇది మరొక సాక్ష్యం. ఏది? ఎన్నికలకు ముందు విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చింది అని ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ దాన్ని పట్టుకుంది అని చెప్పి ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయింది కదా. ఆ ఎపిసోడ్ చుట్టూ జరిగిన రాజకీయం గుర్తుందా మీకు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు ఒకవైపు, అండ్ అప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆ నాయకులు ఒకవైపు, వీళ్ళు చేసిన రాజకీయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, పత్రికలు, టీవీ ఛానల్ ఏమన్నాయి? జగన్ మొత్తం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ చేసేశారు, మొత్తం ఈ డ్రగ్స్ నమ్మి ఎన్నికలకు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. ఇదంతా కనుక జగన్ బ్రదర్స్ అని చెప్పి, చెన్నైలో ఉంటారని చెప్పి, వాళ్ళకి ఇంటర్నేషనల్లో వ్యాపారాలు చేస్తారని చెప్పి, వాళ్ళకు బ్రెజిల్ సంబంధాలు ఉన్నాయని వాళ్ళ ఫోటోలు పెట్టి మొత్తం వీళ్ళే పంపించారు, డ్రగ్స్ అమ్మి ఎన్నికల ఖర్చు పెట్టబోతున్నారు అని. ఇక్కడి నుంచి మొదలైంది. అక్కడ ఆగినరా? ఇంకో వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు అయితే సిబిఐ అధికారులను అక్కడికి రానికుండా అప్పుడు పోలీసులు అడ్డుకున్నారని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్ సర్కార్ కదా, ఆ సర్కార్లో పోలీసులు అడ్డుకున్నారని, మొత్తం అక్కడ వచ్చినటువంటి సిబిఐ అధికారులను, పోర్టు అధికారులను పోలీసులు బెదిరిస్తున్నారని, ఎన్నెన్ని అన్నారంటే అమ్మ బాబోయ్. మరోవైపు ఇటు అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు ఏపీ బీజేపీ అధ్యక్షురాలకు సంబంధించి వాళ్ళ బంధువులని, అప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన లావు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళకు సన్నిహితులని, అదిగో వీళ్ళకి సంబంధించినటువంటి డైరెక్టర్లని, మొత్తం వీళ్ళ కనుసన్నలోనే జరిగిందని, మొత్తం అటువైపు వాళ్ళు వీళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళ మీద రకరకాలుగా రాజకీయ విమర్శలు చేశారు. బాబోయ్ చేశారు. ఇంత జరుగుతూ ఉన్న వ్యవస్థలు ఎక్కడే కూడా దీన్ని ఎన్నికల రాజకీయం కోసం వాడుకోకండి అని, మేము విచారణ చేస్తున్నాం, దీని మీద పరిధి దాటి మాట్లాడకండి అని ఇట్లాంటివి ఏమి చేయలే. ఈ పత్రికలే విచారణ చేసే, పత్రికలే రకరకాలుగా శిక్షలు కానీ అమలు చేసే. తీరా చూస్తే తాజాగా సిబిఐ అందులో డ్రగ్స్ లేదు, డ్రై ఈస్ట్, అది ఎప్పుడు రెగ్యులర్గానే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, అదే డ్రై ఈస్ట్ అని చెప్పి కోర్టుకు తెలిపింది. ఇది డ్రై ఈస్ట్ అని, ఆ కంటైనర్ను కానీ విడిచిపెట్టేశామని చెప్పి ఆ కస్టమ్స్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అని ఎవరో ఒక వ్యక్తి చెప్పారట. సిబిఐ కూడా ఇది డ్రై ఈస్టే, ఇందులో డ్రగ్స్ ఏమీ లేవని చెప్పారట. నాకు అర్థం కాదు మాస్టారు, ఎన్నికలకు ముందు దగ్గర 2 నెలల ముందో 3 నెలల ముందో, కనీసం 2 నెలల ముందేమో, మరి ఆ కంటైనర్లో డ్రగ్స్ కాదు అని తేల్చేకి ఇంత టైం పట్టిందా? ఆ చెక్ చేసి అది డ్రగ్స్ అవునా కాదా తేల్చేకి ఏమో దానికి ఇంత టైం పట్టింది. మరి అది అప్పుడు వచ్చింది 25,000 డ్రగ్స్ అని చెప్పి అంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు, అంత రాజకీయాల కోసం అది వాడుకుంటున్నప్పుడు, ఎన్నికల్లో అది ఒక ప్రచారాస్త్రంగా కూడా ఉపయోగపడుతున్నప్పుడు ఏ వ్యవస్థ స్పందించలే? నాకు ఈ లాజికల్ అర్థం కావు. అట్లుంటాయి మన వ్యవస్థల కథ, మన రాజకీయం కథ. అప్పుడు బాబోయ్ జడ్జిమెంట్లు ఇచ్చేసాయి పత్రికలు, టీవీ ఛానళ్ళు. రాజకీయ పార్టీలకు చెప్పక్కర్లే. జనాలు వీళ్ళ దృష్టిలో ఎంత దారుణంగా మిస్లీడ్ చేస్తారు ఆ జనాలను నిజంగా. మరి నీ పాసుగల